UESI AP Missions Department for putting this beautiful panel discussion together. And this is such a timely effort. And I believe that we all had wonderful, meaningful, and useful time together. So, we have heard the panel members speaking to us. సో నేను సమ్మరైజ్ చేసి స్పీకర్స్ చెప్పిన దాన్ని రెడ్యూస్ చేయడం కంటే కూడా మనము విన్న ఈ 5 మంది చెప్పిన దానిలో నుంచి నేను ఏమి తీసుకుంటున్నాను, వాట్ ఆర్ మై టేక్ అవేస్ అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు సమ్మరైజ్ అండ్ కంక్లూడ్ సంథింగ్ బికాస్ దే హ్యావ్ షేర్డ్ అ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. No, I want you to remember all of that, not the summary of it. So don't miss anything, but these are just my takeaways and to kind of come to a conclusion of this program. Okay. So నిజంగానే మనం ప్రస్తుతం ఒక అనూహ్యమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. COVID-19 అనే మహమ్మారి మన వ్యక్తిగత జీవితాలని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక విషయాల్ని మనం కని విని ఎరుగని రీతిలో ప్రభావితం చేసింది. సో అలా COVID-19 ప్రభావితం చేసిన విషయాల్లో క్రైస్తవ మిషనరీ సేవ కూడా ఒకటి. అయితే మనము ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి, గడ్డు పరిస్థితి లేదా విపత్కరమైన పరిస్థితి మనకు కొత్తే. కానీ మిషనరీ సేవకి లేదా సంఘ పరిచర్యకి సవాళ్ళు అన్నవి కొత్త కాదు. నో, ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ న్యూ టు ద చర్చ్, క్రిస్టియన్ చర్చ్. సో సంఘ చరిత్రలో సంఘం ఫస్ట్ సెంచరీ నుంచి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ వస్తుంది. అయినా కూడా ఈ సవాళ్ళ ద్వారా చెక్కు చెదరకుండా నిలిచింది. ఎందుకంటే మన ప్యానెల్ మెంబర్స్ చెప్పినట్టుగా సంఘం మనది కాదు, సంఘం క్రీస్తుది. సేవ మనది కాదు, సేవ దేవునిది. సో మనమంతా ద్రాక్ష తోటలో పనివారం మాత్రమే, ద్రాక్ష తోట యజమాని మాత్రం దేవుడే. సో మంచి పరిస్థితుల్లోనే మనకు దేవుడు కాదు ఆయన. దేవుడు గడ్డు పరిస్థితుల్లో కూడా దేవుడే. గాడ్ ఈజ్ గాడ్ బోత్ ఇన్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్ యాజ్ వెల్. సో ఈ గుడ్ అండ్ బ్యాడ్ అన్నది దిస్ ఇస్ ఆర్ డెఫినిషన్, ఆర్ పర్స్పెక్టివ్, బట్ గాడ్ ఈజ్ ద సేమ్ ఆల్వేస్. సో మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే ఇలాంటి విపత్కరమైన పరిస్థితిని కూడా సంఘ క్షేమం కోసం ఉపయోగించుకోగలిగిన అద్భుతమైన దేవుడు కదా. గాడ్ ఈజ్ మాస్టర్ అట్ టర్నింగ్ మిజరబుల్ సిచ్యువేషన్ ఇంటూ అ మిరాక్యులస్ బ్లెస్సింగ్ టు us. That is the kind of God that we have. So we are not looking at COVID, but we are looking at what God is doing through COVID. So that is what we are trying to see. So దేవుడు ఈ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ లో సంఘ పరిచర్యను కొనసాగించగలడు. అంతేకాదు, కొత్త సవాళ్లను నడుమ కొత్త అవకాశాలను సృష్టించగలడు. సో అలాంటి దేవుని గురించి, అలాంటి పరిచర్య గురించి, అలాంటి అవకాశాల గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. కోవిడ్ మన ముందు ఉంచిన కొత్త సవాళ్ళకి దేవుని బిడ్డలముగా, సంఘముగా దేవుడు మన ముందుంచిన కొత్త ఆపర్చునిటీస్, కొత్త అవకాశాలు ఏమిటో కూడా మనం ఇవాళ నేర్చుకున్నాం. అయితే సో ఈ మన ప్యానలిస్ట్ చెప్పిన అద్భుతమైన విషయాలు, చాలా ప్రాముఖ్యమైన అంశాలను వాళ్ళు స్పృశించారు, మనలో ఆలోచనల్ని రేకెత్తించారు. మన నమ్మకాలని వాళ్ళు సవాలు చేశారు.
మన పారాడైమ్స్ ని, దే ఛాలెంజ్డ్ అవర్ థింకింగ్, వే ఆఫ్ థింకింగ్. అండ్ దేవుని ప్రణాళికల్ని మన ముందు ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశారు. విపత్కర పరిస్థితుల్లో నిశ్చేష్టలమై నిలిచిపోకుండా మనము ముందుకు వెళ్ళవలసిన మార్గాన్ని మనకు బోధించారు. సో ఈ ప్యానల్ డిస్కషన్ నుంచి నేను నేర్చుకున్న 5 ప్రాముఖ్యమైన విషయాల గురించి నేను చెప్పి ముగిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ 5 takeaways from this panel discussion. Number 1 is COVID-19 has given us the opportunity for a individual and the corporate revival. మన వ్యక్తిగత తర్వాత సంఘము పరంగా కూడా ఒక ఉజ్జీవానికి అవకాశాన్ని మనకు COVID-19 ఇచ్చింది. అంటే ఒక స్తబ్దతలో ఉన్న మనల్ని షేక్ చేసినట్టుగా. ఎవ్రీ షేకింగ్ is good for us to send roots కదా, to strengthen our foundation. ఆ విధంగా వ్యక్తిగత జీవితాల్లో ఉజ్జీవానికి, పరిచర్య జీవితాల్లో ఉజ్జీవానికి ఒక గొప్ప అవకాశాన్ని COVID-19 కలుగు చేసింది, లేదా దేవుడు దీని ద్వారా కలుగు చేశాడు. నంబర్ 2, COVID-19 has forced us to think about the broader kingdom of God than our personal kingdoms in the ministry. సో దేవుని పరిచర్య, దేవుడు, ఇవంతా కూడాను ఒక నేరో పర్స్పెక్టివ్ లో మనం అర్థం చేసుకుంటున్నాం. మనల్ని ఒక యూనివర్సల్ పర్స్పెక్టివ్ ని, లేదా ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ ని, దేవుడి కింగ్డమ్ పర్స్పెక్టివ్ ని మనము అర్థం చేసుకునే అవకాశాన్ని COVID-19 మనకిచ్చింది. 3వ టేక్అవే ఏమిటి అని అంటే, though it is not a substitute for interpersonal relationships, but COVID-19 has given us an opportunity to maximize the technology and online resources like never before. So it's a great opportunity for us to really harness this and use this as a means in the best possible way to meet what God wants us to achieve in our lives. That is number 3. Number 4 is, it has given us an opportunity to bring us back to the track of God. అంటే మనము దేవుడు నిర్దేశించిన మార్గాన్ని, ఆ ట్రాక్ నుంచి తప్పిపోయి పరిచర్యలో ముఖ్యంగా మనము అనుసరించే విధానాల్లో మనం ఏదైతే ట్రాక్ నుంచి తప్పిపోయామో ఆ మళ్ళీ దేవుని ట్రాక్ లోనికి, ఒరిజినల్ ట్రాక్ లోనికి మనల్ని తీసుకురావడానికి COVID-19 ఇంకొక అవకాశంగా మనకు ఉపయోగపడింది. ఫైనల్ గా, the 5th point, COVID-19 has given us the opportunity to change our mindset and to connect the kingdom values to our work and studies. And I think this is very, very important to understand that we need to bridge the gap between and connect the word of God with the world of God. So మనం ఏంటంటే, we are very good in studying the word of God, but when it comes to studying the world of God, we think that is evil, that is not for us. We don't belong to this world. I heard somebody saying that God so loved the world that he gave his only begotten son to the world. And if you go and tell him that I am your son, he will take you also and give you to the world. God loves the world so much, and it's God's world. And I think that is very, very powerfully God brought us, that thought to us, that we need to actually make this connection between the word of God and world of God. And we need to bring that paradigm shift in our thinking, that
that this world belongs to God, not Satan. No, this world doesn't belong to Satan. It is God's world. And beautifully how through the redemption of our souls and spirits, how God is achieving the restoration of the entire universe. Through the restoration, it is the starting point. The restoration of your soul and your spirit is the starting point, but it's not the end point. The end point is the restoration of the whole universe back to Him in Christ Jesus. I think these are the 5 takeaways that we can take from this discussion. And COVID has given this opportunity and taught so many lessons. And it is, as children of God, we have to connect back to God and understand the original ways in which God has ordained us to do His ministry and continue His ministry in these days. So thank you very much.